హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే డిఎస్పి వాళ్ళ ఇంట్లో అయితే నేను ఒగ్గాని చేయబోతున్నాను. ఈ ఒగ్గాని ఎలా వస్తుందో చూద్దాం రండి. ఇది డిఎస్పి వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఆర్కే శివ ఉన్నాడు. శివ అయితే ఫోన్ చేశాడు, అరే ఒగ్గాని చేసుకుందాం రా, ఆకలిగా ఉందన్నాడు. ఇంకా నేనైతే బొరుగులు అవన్నీ తీసుకొని అయితే వచ్చానమాట. ఇంకా ఇవైతే ఉగ్గాని చేయడానికైతే మేమైతే ప్రిపరేషన్లో ఉన్నాము. మీకు వచ్చేసి మంచి టేస్టీ ఉగ్గాని అయితే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. కానీ అది ఎలా వస్తుందా అనేది లాస్ట్ వరకు అయితే చూడాలి. ఇంకొచ్చేసి నేను దానికి సంబంధించిన ఉగ్గానికి కావాల్సినటువంటివి పెద్ద ఐటెం కాకపోవచ్చు, అది కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్గా చేస్తూ ఉంటారు. నేను వచ్చేసి నా స్టైల్లో అయితే మాత్రం ఇవన్నీ ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టేసిన తర్వాత ఇంక వచ్చేసి మసాలా రెడీ చేసుకుంటున్నాను. అంతలోపల వచ్చేసి శివాను కరేపాకు అయితే పెరుక్కొనిరా శివ అని చెప్పాను. వాళ్ళ ఇంట్లోనే కరేపాకు చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టు అయితే మాత్రం ఆకు చాలా మంచి స్మెల్ వస్తుంది. కరేపాకు స్మెల్, కొన్ని ఆకులు స్మెల్ రాదు కదా. వీళ్ళ ఇంట్లో చెట్టు అయితే మాత్రం అందరూ పెరుకెళ్తూ ఉంటారు, ఈ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అనమాట. ఇంక నేను వచ్చేసి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత వచ్చేసి తాలింపు గింజలు వేసాను. తాలింపు గింజల తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత వచ్చేసి ఈ ఎర్రగడ్డ వేసాను. ఎర్రగడ్డ తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ అయితే మసాలా వేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఈ మసాలా రెడీ చేసే లోపల వచ్చేసి శివాన్ అయితే బొరుగులు అయితే నీట్గా వడ్ల గింజలు ఉంటాయి కదా, వేరు పంచి అయితే తెమ్మని చెప్పాను. ఇది శివ వాళ్ళ ఇల్లు. అక్కడైతే ఒకప్పుడైతే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ గన్నులు ఉండేటివి అనమాట. డిఎస్పీ కదా అయినా వీళ్ళ తాత డిఎస్పీ అనమాట. ఇవి గన్నులు ఉండేటివి. మేము వచ్చి వాటితో కూడా ఆడుకునే వాళ్ళం. మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. తర్వాత వచ్చేసి ఇంక నేను అన్నీ రెడీ చేస్తున్నాను. మసాలా అయితే నేను రెడీ చేస్తున్నాను. బొరుగులు అయితే శివాకి అప్పగించాను అనమాట. ఇంక దాని ప్రిపరేషన్లో ఓని చేస్తూనే ఉన్నాడు. ఒక్క చిన్న వడ్ల గింజ కూడా దాంట్లో ఉండేవలేదు. ఇంకా అవన్నీ ఏర్పంచి నీట్గా అయితే ఎక్కడెక్కడన్నీ నీట్గా దాన్ని చూసి బొరుగుల్లో ఉండేటువంటి చెత్త చెదారం ఏమన్నా ఉండేటివన్నీ క్లీన్గా చేసి అయితే తీసుకొస్తున్నాడు. అందులోపల అయితే నేను మసాలా రెడీ చేశాను అనమాట. మసాలా అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత వచ్చేసి వీళ్ళ ఇంట్లో చాలా రకాలైనటువంటి చెట్లు ఉన్నాయన్నమాట. ఆ నైట్ మేమైతే మీకు దీంట్లో వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఈ నైట్ అయితే మాత్రం మేము ఇక్కడే కూర్చుంటూ ఉంటాం అనమాట. మేము అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ మాట్లాడుకునే లోపలైతే మాత్రము కొన్ని ఇక్కడ చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఈ చెట్లలో అయితే ఒక్కసారి పెద్ద నాగుబాము అయితే వచ్చేసిందనమాట. ఆ నాగుబామును కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవి వచ్చేసి చెట్లన్నీ మా పెద్ద చెట్లు కదా, చెప్పాను కదా. ఇవి అయితే నైట్ కిన్ అనమాట. చాలా మత్తెక్కించే వాసన వస్తుంది. ఇది పాములను ఆకర్షిస్తాయి అంటారు కదా, ఇదే అనమాట. ఇవి నైట్ భయంకరమైన స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది మనోరంజని చెట్టు. చెట్టు వచ్చేసి ఇది కూడా చాలా మత్తెక్కించేటువంటి వాసన వస్తుంది. ఒక ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వాసనల్లో ఈ మనోరంజని చెట్టు కూడా ఒకటి. మీరు ఎక్కడైనా ఉంటే చూడండి దాని వాసన. నేను చెప్పింది నిజమా అబద్ధమా మరి తర్వాత మీరు చూడండి. చాలా మత్తెక్కిస్తుంది దీని వాసన అయితే. ఇది వచ్చేసి పారిజాతం చెట్టు. ఇది పెద్దగా వాసన ఏమి ఉండదు, కానీ పూలు అయితే మాత్రం బాగుంటాయి. సన్న సన్న పూలు రాలుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నైట్ అయితే ఈ వాసనకి ఈ నైట్ క్యూన్ వీళ్ళ ఇంట్లో ఉంది. నైట్ క్యూన్ ఉంటే పెద్ద నాగుపాము అయితే వచ్చేసింది చూడండి. ఇదో నాగుపాము బుసలు కొడుతోంది అక్కడ చెట్టు దగ్గరే. ఈ నైట్ క్యూన్ చెట్టు దగ్గరే చుట్టుకొని ఉందన్నమాట. ఇది పెద్ద పాము అనమాట. ఇది ఇంకా కొంచెము పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజుగా వస్తుంది చూడండి. ఎంత పెద్దగా పడగెత్తి బుసలు కొడుతోందో. దీన్ని ఏమి చేయలేదు, మళ్ళీ వదిలిపెట్టేశాడనమాట శివ. దాని పాటికి అది వెళ్ళిపోయింది పక్కన చెట్టల్లోకి. ఇంక తర్వాత వచ్చేసి ఈ చెట్టు పేరైతే నాకు తెలియదు, మీకైతే తెలిసింటే ఈ చెట్టు పేరు ఏంటనేది మీరైతే కామెంట్ చేయండి. నేను కామెంట్లో చూస్తాను. ఈ చెట్టు పేరు ఏందో నేను కూడా తెలుసుకుంటాను. దయచేసి ఈ చెట్టు పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకైతే మొత్తం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అలా వీడియోలు తీసుకుంటున్నాను. ఇంకా శివ కూడా ఇంకా దాని మీద బొరుగులు ఏర్పంచి నీళ్ళల్లో బాగా తడిపి పిండి తీసుకురమ్మంటే అని కుస్తీ పట్టాడనమాట. తర్వాత వచ్చేసి రెడీ అయింది. ఇంక నేనైతే ఉగ్గాని అయితే రెడీ చేస్తున్నాను. ఈ ఉగ్గాని రెడీ చేసిన తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్కి కూడా కాల్ చేశాము. మా ఫ్రెండ్ వస్తాడు అనుకుంటే ఇంకా అతను సంక్రాంతి కదా, ఇంట్లో ఫ్యామిలీ కాబట్టి, మేమంటే బ్యాచులర్ కాబట్టి మాకు అడిగేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఎక్కడైనా తిరుగుతాం, ఎక్కడైనా ఉంటాము. ఫ్యామిలీ కాబట్టి డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మేము మళ్ళీ అతనికైతే ఏం కాల్ చేయలేదు. అందులోపల అయితే ఉగ్గాని రెడీ అయింది. మా మామ ఉన్నాడు ఒక ఆయన, శివరామ్ అని, చాలా గొప్ప వ్యక్తి అనమాట. అతను కూడా మీకు పరిచయం చేస్తాను చూడండి. ఈ ఉగ్గాని అంతా రెడీ అయిపోయిన తర్వాత వచ్చేసి నిమ్మకాయ అయితే పిండా అనమాట. నిమ్మకాయ పిండి బాగా అయితే నిమ్మకాయ ఉంటేనే బాగా ఉంటుంది అని చెప్పి శివ అన్నాడు. కాబట్టి పిండి అయితే మాత్రం అయితే మేము అయితే
తినడానికి అయితే స్టార్ట్ చేశాము. ఇంకా శివాని, శివరాంబాబుని ఇద్దరిని అయితే టేస్ట్ అయితే చేయమన్నాను. శివ అయితే టేస్ట్ చేశాడు కానీ బాగానే వచ్చింది అన్నాడు, బాగా ఉందని చెప్పాడు. ఇంకా శివరాంబాబుని అయితే అడిగితే నేను ఒక రొంత తిన్నంత వరకు నేను ఏవి ఎలా ఉంది అనేది నేను చెప్పనని చెప్పాడు. టేస్ట్ చేశాడు, చూశాడు, బాగుందని చెప్పాడు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వచ్చేసి నేను కూడా అయితే ఫుల్గా అయితే పెట్టుకొని తినేసామన్నమాట. ఆకలి 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 అన్నాం కదా, ఫుల్గా అయితే కుమ్మేసామన్నమాట.